ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. ఈ సందర్భంలో దేవుని యొక్క ఆశీర్వాదపు మాటలు మనం ధ్యానం చేసుకుందాం. 128వ కీర్తనలో 1వ వాక్యం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే ఈ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి మాటలు రాయబడుతుంది. అయితే దీనికి ప్రధానమైనటువంటి మార్గం ఏమిటి, ఈ ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలంటే ఏంటనేది మనం చూస్తే మొట్టమొదటి వాక్యం, యెహోవా యందు భయభక్తులు కలిగి. మనం దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. భయము అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి? భక్తి అంటే మనము ఒకవేళ చర్చినో ఇంకా ఏదో ఒక ప్రాంతాన్ని ఒక స్థలాన్ని చూస్తే వెంటనే మనము దానికి దండాలు పెట్టుకుంటాం. ఆ రకంగా మనం చేసినప్పుడు అది భక్తికి సంబంధించినటువంటి విషయంగా ఉంటుంది. అయితే భయం అనేటువంటి మాటకు సాధారణంగా ఎవరైనా చూస్తే, ఒక పై అధికారిని చూస్తే కింద అధికారి భయపడతారు, ఇంకా బలమున్న వాడిని చూస్తే బలహీన వాడు భయపడతారు. అయితే ఇక్కడ దాని గురించి చెప్పడం లేదు. భయము అంటే దేవుని యందలి భయము. అంటే దేవుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. ఎప్పుడైతే మనము ఆజ్ఞ అతిక్రమించకుండా ఉంటామో అప్పుడు మనము దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్న వారముగా ఉంటాం. ఎప్పుడైతే దేవుని బిడ్డగా జీవిస్తామో అప్పుడు మనము భయభక్తితో ఉన్నటువంటి వారం అవుతాం. అంటే ఈ యొక్క భయం అనేది ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ఉదాహరణతో చెప్పాలనుకుంటే, పాపము చేయడానికి సరళమైనటువంటి అవకాశాలు, ఎంతో విస్తారమైనటువంటి మార్గం ఉంది పాపం చేయడానికి. అయితే మనము ఆ సందర్భంలో పాపము చేయకుండా, అంటే ఇంకా చెప్పాలనుకుంటే ఈ పాపము నింపడిన ఈ ప్రపంచంలో, ఈ దేశంలో మనం పాపం చేయకుండా, పాపం అంటుకోకుండా జీవించడమే దేవుని యొక్క భయం. అలా మనం జీవించాలి. దాని తర్వాత ఇంకొక మాట రాయబడుతుంది, ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆయన త్రోవలు అంటే వాక్యం ఏదైతే సెలవిస్తుందో, లోక ఆచారాలు కాకుండా, మన పితరులు చేసినటువంటి పాప ఆచారాలు కాకుండా, ఈ యొక్క లోకం వైపు చూడకుండా, లోక ఆచారాలను మనం విడిచిపెట్టి దేవుని యొక్క మార్గంలో నడిచినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గము ఏదైతే ఉందో, సమస్తము పాతమన్ని సమస్తము కొట్టివేయబడి నూతనమైనటువంటి మార్గములో వాక్యానుసారమైన జీవితం. 119, 105 అంటే, నీ వాక్యము నా పాదమును దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. అలా మనము ఎప్పుడైతే జీవించగలుగుతామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, మన కుటుంబాలు ఆశీర్వదింపడతాయి. అప్పుడే కింద ఉన్నటువంటి వాక్యాలు, 6 వాక్యాల్లో మొత్తంలో ఒక వాక్యం మాత్రమే మనకు మార్గాన్ని చూపిస్తుంది, మిగతా 5 వాక్యాలు మనకు ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. ప్రియమైన వారలారా, నిజముగా మనం కుటుంబం ఆశీర్వదింపడాలంటే ఆయన యందలి భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన త్రోవలందు మనము నడిచేవారము ఉండాలి. నిశ్చయముగా అలా మనం నడిస్తే నిశ్చయముగా నువ్వు చేతుల కష్టార్జిత నువ్వు అనుభవించదు. ఖచ్చితంగా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మనకు. ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆయన త్రోవలందు మనం నడుచుకుంటామో, అప్పుడు మీకున్నటువంటి వ్యాధి అయినా, మీకున్నటువంటి బాధ అయినా, మీకున్నటువంటి ఎలాంటి కష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, అప్పుల సమస్య అయినా, ఏ సమస్య అయినా సరే, ఏదైనా సరే, దేవుడు దాంట్లో నుంచి మీకు సమాధానాన్ని ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి జీవితం మనం జీవిద్దామా? దేవునికి మనల్ని మనం సమర్పించుకునే ఆ జీవితం మనం జీవిద్దామా? ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ఈ వాక్యం ఉన్నటువంటి వారి జీవితంలో 128 కీర్తనలో రాయబడినటువంటి మాటలు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి మాటలు జీవితం జీవించి ప్రభా, నీ త్రోవల యందు నడుచుకునేటువంటి జీవితం వారికి దయచేయండి ప్రభా. ఇదివరకు వారు తన సొంత ఆలోచనల ప్రకారంగా, తన ఇష్టానుసారంగా, పితరులు చెప్పినటువంటి మాట ప్రకారంగా తన యొక్క తండ్రి ప్రభా పాపపు మార్గంలో నడుస్తున్న వారుగా ఉంటారు. ఈరోజు మొదలుకొని తండ్రి ప్రభా, నీ త్రోవల యందు నడవాలని వారు ఇష్టపడతారు. నీ త్రోవలు నడుస్తామని చెప్పి దాన్ని తండ్రి నీతో ప్రార్థన చేయించున్నారు. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. దాని తర్వాత తండ్రి దాంట్లో 5 వాక్యాలు ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదము వారు అనుభవించుదురుగా కానీ మేము ప్రార్థన చేస్తాం. అలాగున దీవించి ఆశీర్వదించి స్థిరపరిచి నీ రాజ్య వారసులు చేయవలసిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.